సాధించావా ఈ దేశం ఎటు పోతుందో. ఇవాళ ఈ దేశంలో పరిస్థితి ఇట్లా ఉంది. ఈ రాష్ట్రంలోనైతే పరిస్థితి మరీ ప్రజల ఊహకందకుండా ఉంది. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం. కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడో. కరువంటూ కాటకమంటూ కనిపించని గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఒక పక్క పేదలు, మరో పక్క బాధితులు తమ గోడును వినేవారు లేరనేటటువంటి పరిస్థితి. కనీసం పరిష్కరించడం తర్వాత సంగతి, వినడానికి మా కోసం ఎవరు లేరన్న సందర్భం లోపల కవితక్క మాత్రమే ఈ పేదల పక్షాన, బాధితుల పక్షాన ఒక పోరాట రూపమై, ఒక ఉద్యమ సింగమై రాష్ట్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం నింపేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. నాకు తెలిసి ఈ నేల మీద తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, తొలి మలి వడిత ఉద్యమాల్లో తెలంగాణ పోరాటంతో పాటు ఈ తెలుగు నేలపైన ఒక పక్క కారం చేడు నుంచి మొదలుకుంటే నిన్నటి కర్ల రాజేష్ దాకా జరిగినటువంటి కులహంకార, దురహంకార చర్యలపైన కూడా ఇప్పుడు ఒకే గొంతు మిగిలి ఉంది. ఆ గొంతు లక్షల కోట్ల గొంతులను కూడగొట్టే పనిలో ఉంది. అది కవితక్క రూపంలో. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ధైర్యం కవితక్క మాత్రమే పరిస్థితి వచ్చింది. చాలా గర్వంగా ఉంది. నిన్న మొన్నటి పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆలోచన పరులు కూడా మాట్లాడడానికి సిద్ధపడడం, వాళ్ళ భావాలు చెప్పేట ప్రయత్నం చేయడం, ఒక కొత్త శక్తిని కూడగొడుతున్న సందర్భం లోపల నిరాహార దీక్షలో ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నీరసపడిపోయే పరిస్థితిలో ఉన్నది అని అనుకున్నప్పుడు, ఇదిగో ఇట్లా ఎవరైతే కొత్త జవసత్వాలు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా కలిసి వస్తున్నప్పుడు అదే ఇవాళ కవితక్కకు కొత్త శక్తిని ఇస్తా ఉన్నది, కొత్త ఉత్సాహాన్ని ఇస్తా ఉన్నది, కొత్త ఉత్తేజాన్ని ఇస్తా ఉన్నది. చాలా మంది పాపం కలలు కన్నారు, ఆడబిడ్డ అక్రమంగా కేసులు పెట్టొచ్చని, అబద్ధాలు ప్రచారం చేయొచ్చని, విష ప్రచారాల ద్వారా కొంచెం ఇంటికే పరిమితం చేయొచ్చని. కానీ వాళ్ళు ఎవ్వరూ ఊహించలేకపోయినారు. ఖమ్మం గుమ్మం గుండెలకు హత్తుకొని మళ్ళీ ఒకసారి కవితక్కను కొత్త ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో ఆకాశానికి ఎచ్చింది. రంజిత్ కుమార్ గారి వేదిక మీదకి రావాలి. ఇవాళ నిన్న మొన్న మీతో దగ్గరికి వచ్చి చాలా మంది బాధితులు మాట్లాడాలని ప్రయత్నం చేసినారక్క. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మాత్రం మీ స్పర్శను తాకినారు, మీ గుండెను, వాళ్ళ గుండెను కలిపి మాట్లాడే ప్రయత్నం కొంతమంది చేసినారు. కానీ చాలా మంది గుండెలు కొట్టుకుంటా ఉన్నాయి. ఏమనంటే, ఏమివ్వగలము మీకు మేమేమివ్వగలము, విలువైన విలువ మేమేమివ్వగలము, మీకు మేమేమివ్వగలము. అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి వేరే వాళ్ళ దగ్గర నెంబర్లు కనుక్కొని మరి ఫోన్ చేసి మాట్లాడినారు అక్క. బాధితులు చాలా బాధలో ఉన్నారు.
వాళ్ళ అవకాశం కల్పిస్తే వచ్చి కలిసే అవకాశం కూడా ఉంది, వాళ్ళు వస్తామన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా తీవ్రంగా ఉంది కాబట్టి ఫిజికల్గా వాళ్ళు అక్కడ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళు మీరాక గమనించి చేతులను జోడించి, మీరాక గమనించి చేతులను జోడించి మా శిరసునే వంచి ఆర్తిగా మీ ముందు ప్రణమిల్లడమే తప్ప ఏమివ్వగలము, మేమేమివ్వగలము. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో కన్నీళ్లు దాచుకుంటున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఇంకా దాచుకోవడానికి కూడా ఏం లేదక్క. కాబట్టి వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. ఖమ్మంలో కవులు కళాకారులు సాహిత్యంగా మీకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇక్కడ రావడం వల్ల అక్కడి నుంచి రాలేమనేటటువంటి విషయాల్లో మేము చేయగలిగింది, మా దగ్గర ఉన్న బలమైన ఆయుధం సాహిత్యం, ఈ సాంస్కృతిక ఉద్యమమే అని చెప్తున్నారు. అన్నార్తులార్త నాదాలనే గానంగా, అన్నార్తులార్త నాదాలనే గానంగా అడుగంటి పోతున్న విలువల్ని ప్రాణంగా ఉద్వేగ రాగాలనాలపించుట తప్ప ఏమివ్వగలము, మీకు మేమేమివ్వగలము, విలువైన విలువ మేమేమివ్వగలము, మీకు మేమేమివ్వగలము. ఇది మొత్తం బాధితుల మాట, అన్నార్తుల మాట, ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వాళ్ళ మాట. మిత్రుడు చిత్తల యాదగిరి రాసినటువంటి ఈ పాట చాలా అద్భుతమైన అర్థం ఉన్నది. ఈ సందర్భంలో మీకైతే ఇది యాప్ట్ అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది మిత్రులు మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడిన తర్వాత ఇంతకంటే గొప్పగా చెప్పడం ఇంకా కుదరదేమోనని ఈ విషయం చెప్పినాక ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటు పోతుందో. ఇవాళ ఈ దేశంలో పరిస్థితి ఇట్లా ఉంది. ఈ రాష్ట్రంలోనైతే పరిస్థితి మరీ ప్రజల ఊహకందకుండా ఉంది. అన్నార్తులు అనాథలుండని ఆనవ యుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవ యుగమదెంత దూరం, కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఒక పక్క పేదలు, మరో పక్క బాధితులు తమ గోడును
వినేవారు లేరనేటటువంటి పరిస్థితి. కనీసం పరిష్కరించడం తర్వాత సంగతి, వినడానికి మా కోసం ఎవరు లేరన్న సందర్భం లోపల కవితక్క మాత్రమే ఈ పేదల పక్షాన, బాధితుల పక్షాన ఒక పోరాట రూపమై, ఒక ఉద్యమ సింగమై రాష్ట్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం నింపేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. నాకు తెలిసి ఈ నేల మీద తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, తొలి మలి వడిత ఉద్యమాల్లో తెలంగాణ పోరాటంతో పాటు ఈ తెలుగు నేలపైన ఒక పక్క కారం చేడు నుంచి మొదలుకుంటే నిన్నటి కర్ల రాజేష్ దాకా జరిగినటువంటి కులహంకార, దురహంకార చర్యలపైన కూడా ఇప్పుడు ఒకే గొంతు మిగిలి ఉంది. ఆ గొంతు లక్షల కోట్ల గొంతులను కూడగట్టే పనిలో ఉంది, అది కవితక్క రూపంలో. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ధైర్యం కవితక్క మాత్రమే పరిస్థితి వచ్చింది. చాలా గర్వంగా ఉంది. నిన్న మొన్నటి పరిస్థితుల్లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆలోచన పరులు కూడా